ఈ మాట దేవునికి తప్ప మరెవరికి కూడా సరిపోల్చడము సాధ్యపడదు. అంతే కదా. ఏంటిది? పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న పరిశుద్ధత దైవికమైంది. యేసు క్రీస్తు ప్రభువులో, తండ్రి కుమార పరిశుద్ధాత్మునిలో తప్ప మరెవ్వరిలో కూడా ఈ పరిశుద్ధతను మనం మహాదేవుడు మహా ఆకాశాలు పట్టజాలని దేవునిలో ఆకాశము, భూమి, సముద్రము, అందులోని సమస్తాన్ని సృజించిన దేవునిలో మాత్రమే ఈ పరిశుద్ధతను మనము చూడగలుగుతాం. ఈ పరిశుద్ధతలో ప్రేమను గురించి పౌలు రాస్తా ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమ. పరిశుద్ధులందరి ఎడల ఇదెట్లా కదా? ఎట్లా అయినారు పరిశుద్ధులు? ప్రభు అయిన యేసునందు విశ్వాసించడం వల్ల, క్రీస్తు రక్తములో జీవితాలను శుద్ధి చేసుకోవడం వల్ల ఏమైనారు? పరిశుద్ధులైనారు. ఇప్పుడు విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు విన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాము అంటూ ఉన్నాడు పౌలు పత్రికలో. ఎవరు ఇంత ప్రేమ, ఆ మిక్కటమైన ప్రేమ చూపిన వాళ్ళు ఎవరు అంటే, మరి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంత ప్రేమను కనబరిచిన వాళ్ళు, కలిగి ఉన్నవారు ఎవరంటే కొలస్సీలు పరిశుద్ధులందరి ఎడల వారు ఏం చూపుతున్నారంటే ప్రేమను చూపుతున్నారు. నిజంగా ఇది మనము ఆలోచన చేయాల్సిన విషయమే. అంతేకాకుండా అక్కడే ఆగిపోకుండా ఏం చేయాలి అంటే ఆచరించాల్సిన వాస్తవ సత్యం. ట్రై చేయాలా? ట్రై చేస్తే పాపం పోతుంది, అంతకు తప్ప ఇంకేమీ జరగదు. ఇంకా చెప్పుకుంటే పాపము పోయినప్పుడు పరిశుద్ధులమైతాము. పరిశుద్ధులకు కలుగు దీవెనలు, మేలులు, బహుమానాలు చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలనని దేవుని వాక్యము చెప్తా ఉంది. అందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రేమ వలన మరి ఎన్నో పనులు చక్కబెట్టవచ్చంట. అనేక విధాలైనటువంటి మరి సత్యాలను చూడవచ్చు ప్రేమ వలన. ప్రేమ ఏం చేస్తుందంటే అతుకుతుంది. ప్రేమ ఉంటే అతుక్కొని ఉంటాం, దగ్గరగా ఉంటాం. ప్రేమ లేకపోతే విడిపోతాం, దూరం అయిపోతాం, మరుగైపోతాం, కనిపించం. ప్రేమ ఏం చేస్తుందంటే అతుకుతుంది. 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనము చూస్తాము, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొన్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు చూడండి అతకబడిన జీవితం. క్రీస్తుతో అతకబడిన వారమై ఉన్నామా లేదా?
క్రీస్తుతో అంటుకట్టబడితే నిలిచి ఉంటే ఫలిస్తాము. ఫలించాలంటే జీవం ఉండాలి. జీవం వస్తుంది. అదే నిజమైన జీవము, నిజమైనటువంటి ప్రేమ. అందులో నిలిచినప్పుడు, అతకబడినప్పుడు సంపూర్ణ గ్రహింపు వస్తుంది. చాలా సందర్భాల్లో మనము గ్రహింపు లేక మరి ఎన్నో విషయాలలో మరి సరైనటువంటి గ్రహింపు లేక నష్టపోతూ ఉన్నాం, కోల్పోతూ ఉన్నాం, పోగొట్టుకుని ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. పోయినాయి. మరి కారణం ఏంటి? గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోవడానికి కారణం ఏంటి? దైవిక ప్రేమలో మనం అతకబడి లేము. ప్రేమ మనలో లేదు. అతకబడి లేము. వాళ్ళకు తెలియదు, గ్రహింపు లేదు, దూరంగా ఉన్నారు. మనకు తెలుసు కదా, మనకు గ్రహింపు ఉంది కదా. మనము వాక్యము చేత నలగొట్టబడుతున్నాం కదా, వాక్యము చేత శుద్ధి చేయబడుతున్నాం కదా, వాక్యము చేత మరి మెప్పులోకి ఘనతలోకి వస్తున్నాము కదా. మరి మనం ఏం చేయాలా? మనం వెళ్ళాలా? మనం వెళ్ళి అతికించుకోవాలా? అతికించుకుని వాళ్ళ సారం మనం తెచ్చుకోవడం కాదు. మన సారము, మన సత్యము, మన ప్రభు యొక్క జీవము వారిలోకి ప్రవేశపెట్టాలా. ఇది క్రైస్తవత్వం యొక్క పునాది. కాబట్టి అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా చూడండి. అతకబడిన జీవితములో క్రీస్తు యేసు యొక్క సకల ఐశ్వర్యము మర్మమును ప్రభు అయిన క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని హృదయాలలో ఆదరణ సజీవమైన రాళ్లవలే ఆత్మ సంబంధమైన దేవునికి ఇష్టమైన మందిరముగా కట్టబడతాం. మనలను ప్రేమ ఆ స్థితిలోనికి తెస్తుంది. సిమెంటు, ఇసుక, రాయి ఏం చేస్తాయి? సిమెంటు, ఇసుక కలిసి రాయిని అతికిస్తాయి కదా. అతికిస్తాయి లేదా? అట్లా సజీవమైన రాళ్ళ వలే ఆత్మ సంబంధమైన దైవిక మందిరముగా మనం కట్టబడాల. కాబట్టి ఆత్మ సంబంధమైన దైవిక మందిరముగా కట్టబడిన మన జీవితాల్లో ఏముంటుంది? ప్రేమ. ఏ ప్రేమ? ఈడ కనపడతా ఉంది. 2వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం, 2వ వచనం మధ్య భాగంలో చూస్తే వారు ప్రేమయందు అతకబడి కదా, దైవ ముఖమును చూడాలని, దైవ దర్శనము పొందుకోవాలని, దైవ ప్రత్యక్షతలోనికి రావాలని, దేవుని సహవాసంలోనికి రావాలని, దేవుని ప్రజలతో మరి ఆత్మీయ సంభాషణ కలిగి ఉండాలని మరి పోరాటము వస్తుంది. ఈ ప్రేమ అనే ఈ బాండింగ్ ఏం చేస్తుందంటే గట్టిగా, దృఢంగా, స్థిరంగా కట్టడము ఉండేటట్లు చేస్తుంది. స్థిరత్వానికి, దృఢత్వానికి, మన్నికకు, మాన్యతకు మూలము ప్రేమ. లవ్ ఇన్ ద గాడ్. దేవునిలో ప్రేమ, దైవిక ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఉంటే మనము గట్టిగా ఉంటాం, అతుక్కొని ఉంటాం, స్థిరంగా ఉంటాం, కట్టబడుతూ ఉంటాం, అనేకులకు కనిపిస్తూ ఉంటాం కదా. అతకబడిన ప్రేమ ఏం చేస్తుంది? క్రీస్తును స్పష్టముగా తెలుసుకునేటట్లు చేస్తుంది. సగం కాదు, కొంతే కాదు,
అక్కడక్కడ ప్యాచ్లుగా కాదు, స్పష్టముగా. అప్పుడు ఏం కలుగుతుంది? హృదయములో ఆదరణ అమ్మబడదు, అనుగ్రహింపబడుతుంది. ఆదరణ మార్కెట్లో, సంత వీధులలో అమ్మబడేది కాదు. మరి ఎక్కడా? క్రీస్తు యేసు సిలువలో రుజువు చేసిన ప్రేమలో అతకబడితే, ముళ్ళ కిరీటధారి యొక్క తల నుండి నది వలె ప్రవహిస్తూ ఉన్న క్రీస్తు రక్తములో అతకబడితే, ఆ ప్రేమలో పాపములు శుద్ధి చేసుకుంటే పరిశుద్ధులమవుతాం. ఆ ప్రేమలో మనం అతకబడి ఉంటాం, స్థిరంగా ఉంటాం. కాబట్టి మనం అతకబడి ఉండుట ద్వారా, ప్రేమ కలిగి ఉన్నప్పుడే అతకబడతాం. ప్రేమ లేకపోతే అతకబడం. మీరు చూడండి, కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వద్దు, నువ్వు ఎన్నిసార్లైనా అడుగు, వద్దు, రాను, చెయ్యను, ఇవే వినిపిస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఇళ్ళలో ప్రేమే లేదని. వాళ్ళు మనల్ని విడిచే పెట్టారు, వదిలేవేరు. ఎందుకంటే వారిలో దైవిక ప్రేమ ఉంది. దైవికము కానిది వద్దన్నారు. దైవ సహవాసమునకు, దైవ నియమమునకు వ్యతిరేక్తమైనది వద్దన్నారు, వలదు అన్నారు. కానీ ప్రేమయందు అతకబడి వేరుపడడానికి ఇష్టపడడం లేదు. నిజంగా దైవిక ప్రేమ ఉన్న వారిలో మనం ఇవి చూస్తాం. శరీర సంబంధమైన వాటిని చూడం. భౌతిక సంబంధమైన వాటి కొరకు మరి వారిలో ప్రయాసను మనము చూడం. వారి యాత్ర బెరాకా లోయలో పడి కదా స్తుతించే ఆ లోయలో సాగిపోయే అనుభవం వాళ్ళది. అబ్రహాము సాగిపోతూనే వచ్చినాడు, స్థిరంగా ఒక చోట లేడు. ఎక్కడ స్థిరంగా ఒక చోట లేడు. కనాను యాత్ర స్థిరమైంది. అయితే ఈ భూమి మీద మన యాత్ర అస్థిరమైనది. మన యాత్ర కొనసాగవలసింది, ఆగిపోవడానికి లేదు. ఇదే స్థిరమైనది, ఇదే అని మనము చెప్పుకోవడానికి లేదు కదా. చివరి వరకు ప్రయాణం చేసి, చివరి వరకు మార్పు. విశ్వాసులకు తండ్రి. అపోస్ట్ అయిపోయింది, ఫిలప్ అయిపోయింది. ఇంకెవరికి అది రాదు, ఇంకెవరికి రాదు. అయితే వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయాలలో ఆదరణ. ఎప్పుడు? ప్రేమలో అతకబడితే. ఎట్లా? సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు దారి తీస్తుంది. మనలో ప్రేమ ఉంటే అతుకుతాం. మనం గతకము, అతుక్కుంటాము. కొందరు ఏం చేస్తుంటారంటే గతుకుతానే ఉంటారు కదా. అంటే గొనుగుతూనే ఉంటారు. ఇంక వాళ్ళ పని అంతా అదే. ఇది లేదు, అది లేదు, అట్లన్నా ఇట్లన్నా, అది ఇట్లా అట్లా. అలాగ తెలియదు. మనం నేర్పించాలా. మనం నేర్పించినా అలాగే చేస్తే అప్పుడు అవుకు అప్పగించుకోవాలి. రెండవదిగా చూస్తాం, ప్రేమ ఏం చేస్తుందంటే మొదటగా అతికిస్తుంది. ప్రేమ ఉన్న చోట అతుకుదల ఉంటుంది. ప్రేమ లేని చోట చెప్పనవసరం లేదు. రెండవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం బాగా గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే ప్రేమ ఏం చేస్తుంది? రెండవది అంటే ప్రేమ వలన ఆదరణ, ఆదరిస్తాము. మనలో ప్రేమ లేకపోతే
ఆదరించలేము. ఇబ్బందుల్లో ఉన్న వారి ఎడల మనము కఠినముగా మరి ఉండిపోతాం. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే ఆదరించే స్థాయిలోకి మనల్ని తీసుకొని వెళుతుంది. మూడవదిగా ప్రేమ ఏం చేస్తుందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ప్రేమ తప్పిదములను కప్పుతుంది. ప్రేమ తప్పిదములను కప్పివేస్తుంది. ప్రేమ తప్పిదములను కప్పివేస్తుంది. పాపములను మరి ఎత్తి చూపదు. మిక్కటమైన ప్రేమ ఉన్నప్పుడు సనుగు ఉండదు, ఆతిథ్యం ఉంటుంది, అంగీకారం ఉంటుంది, తిరస్కారము ఉండదు. ప్రార్థనాపూర్వకంగా సత్యములోనికి నడిపింపబడటం అనేది మనం చూస్తాం. సత్యములో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగును చూడగలుగుతాం. చివరిగా ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధిలోనికి తెస్తుంది, క్షేమములోనికి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగుటకు శరీరమునకు అభివృద్ధి కలుగుతున్నది. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధికి, కుటుంబ క్షేమాభివృద్ధికి మరి అవసరమైనది ఏంటిదంటే ప్రేమ. అదే పౌలు అన్నాడు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమ అంటున్నాడు. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే మీ సంఘాన్ని అనేకులు మీ సంఘముతో, మీ సహవాసముతో అతకబడడానికి ఇష్టపడుతున్నారు. అర్థమవుతుందా? సహవాసంలోనికి వస్తున్నారు, సహవాసం నుండి ఎవరు బయటికి పోవడం లేదు. కారణం మీ సహవాసములో ప్రేమ ఉంది. ఎలాంటి ప్రేమ అది? అతికించుకునే ప్రేమ, అంట కాగిన ప్రేమ, దైవిక ప్రేమ, సజీవమైన ప్రేమ, స్థిరపరిచే ప్రేమ, దృఢపరిచే ప్రేమ, కట్టేటటువంటి ప్రేమ. ఎలాంటి కట్టడం? ఆత్మ సంబంధమైన, సజీవమైన రాళ్లతో కట్టబడిన ఆత్మ సంబంధమైన దైవిక మందిరము వంటి ప్రేమ. ఇంకా మీ ప్రేమలో ఆదరణ ఉంది. అగచాట్లతో, ఇబ్బందులతో, సమస్యలతో, శోధనలతో, పోరాటాలతో, ఆరాటాలతో, ఆయాసముతో, అజ్ఞానముతో, క్షణిక ఆవేశముతో నష్టపోయి లోకములోని మాలిన్యము చేత చిక్కుకొని మరి పొల్యూట్ అయిపోయి మీ సహవాసంలోనికి వస్తే ఎంత ప్యూరిఫైర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది. అట్లాంటి స్వచ్ఛత, నిర్మలత ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సహవాసంలో మాత్రమే. నేటి దినాల్లో మనం గమనిస్తే మన సహవాసంలో కూడా, మన మధ్యలో కూడా ఎన్నో చోట్ల ఈ ప్యూర్ స్వచ్ఛత ఆదరించేది కనపడడం లేదు. ముఖాన ఆదరిస్తున్నారు, చాటున వెక్కిరిస్తున్నారు. అందరిలో గొప్పగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొందరిలో చీదరించుకుంటూ ఉన్నారు. ఎలాంటి సహవాసంలోకి రావడమేమో కానీ వెళ్ళిపోవడం ఎక్కువగా, అది మంచిది కాదు అంటున్నాడు పౌలు. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది? తప్పులను కప్పుతుంది, క్షేమాభివృద్ధికి చేస్తుంది. ఇది మీ సంఘం యొక్క మరి విశిష్టత, ప్రత్యేకత ఉన్నాయా? ఇవి మనలో ఉంటే మన సంఘంలో ఉంటాయి. మన సంఘములో ఉన్నాయి అంటే మన చుట్టూ ఉన్న
అనేకులు వస్తారు. రాకుండా ఏది వారిని అడ్డు పెట్టలేదు, ఏ చట్టం, ఏ శాసనం. అట్టి చట్టము, శాసనము చేయబడినప్పటికీ, కాబట్టి ఆ ప్రేమ, ఆ ఆదరణ, ఆ క్షమించి క్షేమమును తీసుకొచ్చే ఆ దైవిక ప్రేమ మనం కలిగి ఉండాలని, అట్టి ప్రేమలో కట్టబడిన సజీవమైన దేవుని మందిరము అయిన కొలస్సీలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూద్దామా మరొక సత్యం.